ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని, అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. బాబాగారు ఈరోజు మనకు తీసుకువచ్చిన సందేశం ఏంటంటే, బాబా మాటల్లో రహస్య సూచనలు. ఈ 3 లక్షణాలు కనపడితే నీ అదృష్టం తెరుచుకుంటుంది అంటున్నారు బాబాగారు. ఇంతకీ ఈరోజు బాబాగారు తెచ్చిన సందేశాన్ని తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ చేసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఆలస్యం చేయకుండా బాబాగారు మనకి ఈరోజు తీసుకుని వచ్చిన సందేశాన్ని ఏంటో విందాం రండి. బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, ఈరోజు నీ కోసం నేను ఒక రహస్యం చెప్పబోతున్నాను. నువ్వు ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్న అదృష్టం, నీకు రావాల్సిన దైవ అనుగ్రహం, నీ జీవితంలో కలగవలసిన మహత్తర మార్పు, ఇవన్నీ ఒకేసారి నీ జీవితంలోనికి రావడానికి ముందుగా నేను నీకు 3 సూచనలు ఇస్తాను. ఈ సూచనలు నీ జీవితంలో కనపడితే ఆ క్షణం నుంచి నీ దురదృష్టం తలుపులు మూసుకుపోతాయి, నీ అదృష్టం తలుపులు తెరుచుకుంటాయి. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ఈ సూచనలన్నీ యాదృచ్ఛికం కాదు, ఇవి నా సంకేతాలు. నేను నా పిల్లలతో మాట్లాడడానికి ఇలాగే ప్రయత్నిస్తాను. ఎవరు నా మాట వింటారో వారు శాశ్వతంగా కష్టాల నుండి బయటపడతారు. ఇప్పుడు వినుబిడ్డ, నీ కోసం నేను దాచిన ఈ 3 రహస్యాలు చెప్తాను అంటున్నారు బాబాగారు. ఏంటో తెలుసుకుందాం రండి. అనుకోకుండా వచ్చే సంకేతనలు. కొన్నిసార్లు నువ్వు ఆలోచిస్తున్న సమస్యకు అద్భుత సమాధానం అనుకోకుండా నీ ముందు వస్తుంది. అది బాబా ఇచ్చే మొదటి సంకేతం. నువ్వు ఒక ప్రశ్న అడుగుతావు, సమాధానం నీకు తెలిసిన వారితో కాకుండా ఒక పుస్తకం, ఒక బోర్డు, ఒక సాధారణ మనిషి లేదా ఒక చిన్నపిల్ల మాటలలో వినిపిస్తుంది. నువ్వు ఆందోళనలో ఉంటావు, కానీ హఠాత్తుగా నీ హృదయంలో ఒక ప్రశాంతత, ఒక నమ్మకం కలుగుతుంది. ఒక భక్తురాలు తన బిడ్డకు సరైన పెళ్లి జరగదేమో అని కలత చెందేది. ఒకరోజు రాత్రి బాబా వద్ద కన్నీళ్లతో ప్రార్థించింది. మరుసటి రోజు రోడ్డు మీద నడుస్తూ ఉండే ఒక చిన్న బాబు, నాన్న, పెళ్లి ఖాయం అవుతుంది కదా అని తన తండ్రిని అడిగాడు. ఆ మాట విని ఆమె గుండెల్లో ఒక వెలుగు పుట్టింది. కొద్ది రోజుల్లోనే తన బిడ్డకు అనుకూలమైన వరుడు వచ్చాడు. ఒక భక్తుడు ఉద్యోగం కోసం ఎక్కడికి వెళ్ళినా నిరుత్సాహం ఎదురవుతుంది. ఒకరోజు బస్సులో కూర్చొని ఉండగా ఒక సిస్టర్ మీద హోప్ నెవర్ ఫెయిల్స్ అని రాసి ఉంది. అది చూడగానే అతను ఉత్సాహం పొందాడు. 3 రోజుల్లోనే అతనికి ఆశ్చర్యంగా ఒక ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. ఈ సంకేతాలు కనపడితే తెలుసుకో, నీ అదృష్టం తలుపు తెరుచుకుంటుంది అని. 2వ సూచన, అనుకోని సహాయం. బిడ్డ, 2వ రహస్య సూచన, అనుకోని వ్యక్తి సహాయం. నీకు తెలిసిన వారు కాదు, నీకు అంచనా లేని చోట నుండి సహాయం వస్తే అది నేను పంపిన వ్యక్తి అని గుర్తించు. నువ్వు కష్టంలో ఉంటావు, సహాయం కోసం ఎవరు ముందుకు రారు, కానీ అనుకోకుండా ఎవరో వస్తారు, నీ సమస్య తీర్చిపెడతారు. అది యాదృచ్ఛికం కాదు, అది బాబా ఇచ్చే 2వ సంకేతం. ఒక భక్తుడు తమ అమ్మను హాస్పిటల్లో చేర్చాడు. డబ్బు లేక అయోమయంలో ఉన్నాడు. ఆ సమయానికి ఒక పరిచయం లేని వ్యక్తి ముందుకు వచ్చి, మీకు సహాయం కావాలి కదా అంటూ అవసరమైన మొత్తం ఇచ్చాడు. ఆ తర్వాత అతడు చెప్పాడు, నాకు ఎందుకో అనిపించింది, నేను ఇక్కడికి రావాలి అనిపించింది, అది బాబా పంపిన సంకేతం అని. ఇంకో ఉదాహరణ, ఒక విద్యార్థి పరీక్షకు వెళ్లే ముందు తాను ఆలస్యం అయిందని, బస్సు దొరకదని బాధపడాడు. ఆ క్షణంలోనే ఒక బైక్ మీద ఒక వ్యక్తి ఆగి, రా, నేను కూడా అదే వైపు వెళ్తున్నానని లిఫ్ట్ ఇచ్చాడు. ఆ పరీక్షలో ఆ అమ్మాయి అద్భుతంగా రాసి ఫలితం సాధించింది. ఈ సహాయం కనిపిస్తే తెలుసుకో, నీ దైవయోగం ప్రారంభమైంది అని. ఇక 3వ సూచన, అసాధ్యమైనది సులభం కావడం. అసాధ్యమని అనుకున్న పని ఒక్కసారిగా సులభం కావడం. నువ్వు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు అనుకున్న పని ఒకేసారి నీ చేతిలో విజయవంతం అవుతుంది. చాలా కాలం పాటు నువ్వు ప్రయత్నించిన ఉద్యోగం ఒక్కసారిగా రావడం, అనేక సార్లు విఫలమైన వ్యాపారం ఒక్కసారిగా లాభాలు ఇవ్వడం, ఎన్నాళ్ళకో నిలిచిపోయిన పెళ్లి లేదా కోర్టు కేసులు ఒక్కసారిగా పరిష్కారం కావడం. అంటే ఒక భక్తుడు తన భూమి మీద కోర్టు కేసులో 10 సంవత్సరాలుగా పోరాడుతున్నాడు. ఎటువంటి పరిష్కారం రాలేదు. కానీ బాబా దగ్గర విన్నపం చేసిన తర్వాత ఒక చిన్న సాక్ష్యం లభించి ఆ కేసు అతనికి అనుకూలంగా తీర్పు వచ్చేసింది. ఉదాహరణ ఏంటంటే, ఒక
ఒక మహిళ గర్భధారణ కోసం ఎన్నో సంవత్సరాలు ప్రార్థించింది. చివరికి బాబా సన్నిధిలో వ్రతం చేసిన కొద్ది నెలల్లోనే ఆమె గర్భవతి అయ్యింది. ఇది కనపడితే తెలుసుకో, నీ అదృష్టం పూర్తిగా తెరుచుకుంది అని ఇంకా బాబా గారు ఇలా చెప్తున్నారు. బిడ్డ, ఈ 3 సూచనలు నీ జీవితంలో కనపడితే నేను నీకు దగ్గరగా ఉన్నాను అని తెలుసుకో. కానీ గుర్తుపెట్టుకో, శ్రద్ధ మరియు సబూరి లేకుండా ఈ సూచనలు ఉపయోగం ఉండవు. నువ్వు శ్రద్ధతో ప్రార్థిస్తేనే నేను నీ దగ్గర ఉంటాను. నువ్వు సబూరితో ఎదురు చూస్తేనే నేను నీకు కావలసిన సమయంలో ఇస్తాను. ఫెయిత్ ప్లస్ పేషెన్సీ కలిస్తేనే మిరాకిల్స్ వస్తాయి తల్లి అంటున్నారు బాబా గారు. ఈ సూత్రం అర్థం చేసుకున్న వారే బాబా అనుగ్రహాన్ని పొందగలుగుతారు. బిడ్డ, ఈ రోజు చెప్పిన ఈ 3 రహస్య సూచనలు నీ జీవితంలో కనపడితే తెలుసుకో, నీ దురదృష్టం ముగిసింది, నీ అదృష్టం మొదలైంది అని. అనుకోకుండా వచ్చే సంకేతం, అనుకోని సహాయం, అసాధ్యమైనది సులభం కావడం, ఇవి నీకు కనపడితే తెలుసుకో, నేను నీతోనే ఉన్నాను. నువ్వు కోరుకున్న శుభవార్త చాలా దగ్గరలోనే ఉంది అని అర్థం. నిన్ను ఆపగలిగే శక్తి ఏదీ లేదు. నా పిల్లలారా, నా మాట విను, నా సంకేతాలను గమనించు. నీ అదృష్ట తలుపులు ఇప్పుడు తెరుచుకుంటున్నాయి అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, నేను మొదటిగా చెప్పిన ఈ 3 రహస్య సూచనలు విన్నారు కదా. అనుకోకుండా వచ్చే సంకేతం, అనుకోని సహాయం, అసాధ్యమైనది సులభం కావడం, ఇవి నీ జీవితంలో కనపడితే అదృష్టం తెరుచుకుంటుంది అని చెప్పాను. ఇప్పుడు నేను మీకు మరింత లోతైన రహస్యాన్ని చెప్పబోతున్నాను, శ్రద్ధగా వినండి అంటున్నారు బాబా గారు. ఈ సూచనలు వెనుక ఉన్న దైవశక్తి ఏంటో, నువ్వు వాటిని ఎలా గుర్తించాలో, వాటిని ఎలా పట్టుకొని వెంటనే నీ జీవితం ఎలా మారుతుందో శ్రద్ధగా విను అంటున్నారు బాబా గారు. ఏంటో తెలుసుకుందాం రండి. సూచనల వెనుక దైవ రహస్యం ఉంది అంటున్నారు బాబా గారు. ఏంటో తెలుసుకుందాం రండి. బిడ్డ, ప్రతి సంకేతం వెనుక ఒక దైవ సంకల్పం ఉంటుంది. నువ్వు దాన్ని గుర్తించగలిగితేనే అది నీకు ఉపయోగపడుతుంది. గుర్తించలేకపోతే అది వృధా అయిపోయినట్లే. ఉదాహరణకి, ఒక భక్తుడు కలలో నన్ను చూశాడు, నేను అతనికి ఎరుపు పువ్వు ఎక్కడ కనపడితే దాన్ని నమస్కరించు అని చెప్పాడు. అతడు ఆ కళను నిర్లక్ష్యం చేశాడు. మరుసటి రోజు ఆఫీస్కి వెళ్తూ ఒక ఎరుపు పువ్వుల గుత్తి అతని ముందు పడింది. దాన్ని పట్టించుకోలేదు. కొన్ని రోజులకు అతనికి మంచి ఉద్యోగం వచ్చేది, కానీ అది వేరే వ్యక్తికి దక్కింది. బిడ్డ, దైవ సంకేతాలను నిర్లక్ష్యం చేసిన వారు తమ అదృష్టాన్ని కోల్పోతారు. అందుకే నేను చెప్తున్నాను, గమనించు, అర్థం చేసుకో, విశ్వసించు అని. మొదటి సూచన లోతు. అనుకోకుండా వచ్చే సంకేతం గురించి ఏంటో తెలుసుకుందాం రండి. బిడ్డ, ఈ సంకేతం నీ హృదయానికి నేరుగా తాకుతుంది. అది ఎప్పుడు ఒక చిన్న మాటలో, ఒక చిన్న వాక్యంలో దాగి ఉంటుంది. ఉదాహరణ ఒకటి చెప్తాను, శ్రద్ధగా విను తల్లి అంటున్నారు బాబా గారు. ఒక విద్యార్థి పరీక్షలో విఫలమవుతూనే ఉన్నాడు. ఒకరోజు తన మనసులో ఇంకా చదవలేను, వదిలేస్తాను అనుకున్నాడు. ఆ క్షణంలోనే రోడ్డు పక్కన ఒక చిన్న పుస్తకం చదువుతూ గట్టిగా పలికింది, నెవర్ గివ్ అప్ అని. ఆ మాట అతని గుండెల్లో తాకింది. అతడు మళ్ళీ ప్రయత్నించాడు. ఆ ప్రయత్నమే అతని జీవితాన్ని మార్చేసింది. ఇంకో ఉదాహరణ చెప్తాను తల్లి అంటున్నారు బాబా గారు. ఒక మహిళ తన ఆరోగ్య సమస్యతో బాధపడుతూ బాబా దగ్గర ప్రార్థించింది. మరుసటి రోజు ఒక ఫ్రెండ్ ఆమెకు మెసేజ్ ఇచ్చాడు, స్టే స్ట్రాంగ్, గాడ్ ఈజ్ విత్ యూ. ఆమెకు అప్పుడు అర్థమైంది ఇది బాబా ఇచ్చిన సమాధానం అని. ఆమె ధైర్యంగా చికిత్స తీసుకుని కోలుకుంది. ఈ రకమైన మాటలు, బోర్డులు, వాక్యాలు యాదృచ్ఛికం కాదు, అవి నేను నీకోసం పంపినవి మాత్రమే. రెండో సూచన లోతు. అనుకోని సహాయం. బిడ్డ, నీకు సహాయం చేయడానికి నేను ఎప్పుడు ఒక మనిషిని పంపుతాను, కానీ ఆ మనిషి ఎవరన్నది నీకు ముందే తెలియదు. అతడు వస్తాడు, నీ పని పూర్తవుతుంది, మళ్ళీ అతను కనిపించకపోవచ్చు కూడా. ఉదాహరణకు, ఒక భక్తుడు తన బైక్ పంచర్ అయ్యి రోడ్డుపై నిలిచిపోయాడు. రాత్రి అయింది, ఎవరూ లేరు. ఆ సమయానికి ఒక ట్రక్ డ్రైవర్ ఆగి, రా, నేను దగ్గరలో రిపేర్ షాప్కి తీసుకువెళ్తా అని చెప్పాడు. ఆ రిపేర్ షాప్ యాజమాని అతని పాత పరిచయమే. అతడే అతనికి ఒక కొత్త ఉద్యోగం చూపించాడు. అది బాబా సంకేతం. ఇంకో ఉదాహరణ చెప్తాను, చక్కగా వినతల్లి అంటున్నారు బాబా గారు. ఒక పేద కుటుంబం వద్ద పండగ రోజు తినడానికి అన్నం లేదు. ఆ సమయానికి ఒక అజ్ఞాత వ్యక్తి వచ్చాడు. నాకు ఎందుకు అనిపించింది నీకు భోజనం కావాలి అని అన్నాడు. ఆయన పెద్ద భోజనం పెట్టి వెళ్ళిపోయాడు. ఆ కుటుంబం తర్వాత అతన్ని ఎక్కడా చూడలేదు. బిడ్డ, ఇలాంటి సహాయం నేను నీకు పంపినదే, దాన్ని గుర్తించు అంటున్నారు బాబా గారు. ఇక 3వ సూచన లోతు. అసాధ్యమైనది సులభం కావడం. అంటే బిడ్డ, నీకు ఎప్పుడూ సాధ్యం కానిది ఒక్కసారిగా సులభం అవుతుంది. అది నేను నీ మార్గాన్ని సాఫీగా చేస్తాను అని అర్థం. నేను ఒక ఉదాహరణ చెప్తాను, శ్రద్ధగా విను తల్లి అంటున్నారు బాబా గారు.
ఒక వ్యక్తి అనేక సార్లు వీసా కోసం అప్లై చేశాడు, ఎప్పుడూ రిజెక్ట్ అయ్యేది. చివరిగా నా దగ్గర వ్రతం చేశాడు. ఆ తర్వాత నెలలోనే అతనికి ఎటువంటి ప్రశ్నలు లేకుండా వీసా అప్రూవ్ అయింది. ఇంకో ఉదాహరణ చెప్తాను తల్లి అంటున్నారు బాబా గారు. ఒక మహిళ తన ఇల్లు అమ్మాలని ఎన్నాళ్ళుగానో ప్రయత్నిస్తుంది. కొనుగోలుదారులు ఎవరూ రావట్లేదు. ఒకరోజు బాబా ఫోటో ముందు దీపం వెలిగించి 2 రోజుల్లోనే ఒక సరైన కొనుగోలుదారు వచ్చి వెంటనే అడ్వాన్స్ ఇచ్చాడు. అసాధ్యమైనది సులభం కావడం ఇది నా స్పష్టమైన సంకేతం తల్లి అంటున్నారు బాబా. ఇంకా బాబా గారు ఇలా చెప్తున్నారు, బిడ్డ, నా భక్తుల జీవితంలో ఇలాంటి వేలాది అద్భుతాలు జరిగాయి. ఒకటి, షిరిడీలో ఒక భక్తుడు తన రైలు మిస్ అయింది. దుఃఖంగా స్టేషన్ వద్ద కూర్చున్నాడు. అప్పుడే ఒక వృద్ధుడు వచ్చి ఇంకో రైలు వస్తుంది, దానిలో వెళ్ళు అని అన్నాడు. ఆ రైలు లోపలే అతనికి కావలసిన వ్యక్తి దొరికాడు. అది అతని వ్యాపారానికి పెద్ద బూస్ట్ ఇచ్చింది. రెండవది, ఒక భక్తురాలు తన బిడ్డ చదువుల కోసం డబ్బు దొరకదేమో అనుకుంది. కానీ పక్కింటి వారు అనుకోకుండా మా దగ్గర స్కాలర్షిప్ స్కీమ్స్ ఉన్నాయని చెప్పారు, అప్లై చేయండి అన్నారు. అది ఆ అమ్మాయికి జీవితాన్ని మార్చేసింది. ఇలా కొన్ని చాలా అద్భుతాలు జరిగాయి తల్లి అంటున్నారు బాబా గారు. బాబా గారు మనకి ఎప్పుడు ఉదాహరణలతో ఎందుకు చెప్తారంటే, ఒక్కొక్క ఉదాహరణ ఏదో ఒక మనిషి జీవితాన్ని మారుస్తుంది అని. ఒక్కో ఉదాహరణ ఒక్కొక్క మనిషి సమస్యగా కూడా ఉంటుంది. అందుకని బాబా గారు ఎప్పుడూ మనకి ఉదాహరణలతోటి మనకనేది చెప్తుంటారండి. ఏంటి ఇన్ని ఉదాహరణలు చెప్తున్నారని మాత్రం అనుకోవద్దు. ప్రతి ఉదాహరణలో మనకి యూజ్ అయ్యే సంకేతం అనేది ఏదో ఒకటి ఉంటుందండి. కాబట్టి ఉదాహరణలను మీరు నెగ్లెక్ట్ చేయొద్దు, శ్రద్ధగా వినండి. ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు, బాబా గారు ఇలా చెప్తున్నారు, శ్రద్ధ సబూరి ఒక శక్తివంతమైన రూపం తండ్రి అంటున్నారు. బిడ్డ, నేను నీకు ఎప్పుడు చెప్తాను, శ్రద్ధ అంటే ఫెయిత్, సబూరి అంటే పేషెన్స్ ఉంటేనే ఈ సూచనలు నీకు పనిచేస్తాయని. ఫెయిత్ లేకుండా నువ్వు సంకేతాలను నిర్లక్ష్యం చేస్తావు. పేషెన్స్ లేకుండా ఉంటే నువ్వు మధ్యలోనే వదిలేస్తావు. ఫెయిత్ అనేది విత్తనం, పేషెన్స్ అనేది నీరు. విత్తనం నాటితే వెంటనే మొలకరాదు, అది సమయానుసారం పెరుగుతుంది. అలాగే నేను నీకు సంకేతం ఇస్తాను, కానీ ఫలితం వెంటనే రాకపోవచ్చు. సబూరితో ఎదురు చూస్తేనే ఆ ఫలితం నీ చేతిలోనికి వస్తుంది. బిడ్డ, ఈ 2 భాగాల్లో నేను నీకు ఒక మహత్తర రహస్యం తెలిపాను. 3 సూచనలు, అనుకోకుండా వచ్చే సంకేతం, అనుకోని సహాయం, అసాధ్యమైనది సులభం కావడం. ఇవి నీ జీవితంలో కనపడితే తెలుసుకో, నేను నీతోనే ఉన్నాను. నువ్వు కోరుకున్న శుభవార్త చాలా దగ్గరలోనే ఉంది అని అర్థం. నీ అదృష్టం తలుపులు తెరుచుకుంటున్నాయి. నా పిల్లలారా, నేను ఎప్పుడూ నీ పక్కనే ఉంటాను. నా సంకేతాలను గుర్తించు. మీ అదృష్టం మీరు అనుకున్న దానికంటే దగ్గరలోనే ఉంది. చూసారా, బాబా గారు ఈరోజు మన కోసం ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారు. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు వీడియోని షేర్ చేయడం వల్ల బాబా గారి సందేశాలు అనేవి ఇంకొంతమందికి రీచ్ అవి వారు కూడా వారి జీవితంలో మార్పులు అనేవి చోటు చేసుకుంటారు. కాబట్టి షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కూడా కామెంట్ చేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సందేశాలు అనేవి బాబా గారి నుంచి కోరుకుంటున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే ఈసారి నేను అటువంటి సందేశాలతో మీ ముందుకు వస్తాను. ఇంకో కొత్త సందేశంతో, కొత్త వీడియోతోటి మీ ముందుకు వస్తాను. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.